ఈరోజు మే 16 మాజీ ఎమ్మెల్యే మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పుట్టా మధుకర్ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న రోజు ఈరోజు మే 16. యాక్చువల్గా పుట్టా మధుకర్ గారి జన్మదినం మే 16 కాదు. ఏంటిది మే 16కున్న ప్రత్యేకత అనంటే మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దుద్దిల్ల కుటుంబం ఇక్కడ మంత్రిలో చీకటి పాలన సాగిస్తున్న ఆ రోజులవి. మరి 2014కు పూర్వం ఇక్కడ నియంత పాలన సాగింది, చీకటి పరిపాలన సాగింది. మాట్లాడితే కేసులు, నోరెత్తితే అరెస్టులు, గొంతు నొక్కి మరి అక్రమ కేసులు, రౌడీ షీట్లు, మరి ఇక్కడ వాటితోటి ఏదైతే ఇతర పార్టీల కార్యకర్తలను నాయకులను వేధించి సొంత పార్టీ నాయకులైన తమకు వ్యతిరేకంగా మాట్లాడితే వారిని కూడా పోలీసు కేసులతోటి అనగదొక్కి పార్టీల నుంచి మెడలు పట్టి గెంటేసిన ఆ పరిస్థితులలో మరి అక్కడ ఏదైతే కాంగ్రెస్ ను విభేదించి ఏదైతే ఆయన మరి ఆకృత్యాలను వ్యతిరేకించి బయటకు వచ్చిన పుట్టమధు 2009లో మరి ఆ ఎమ్మెల్యేగా పోటీ చేసిన పిఆర్పి నుంచి అనూహ్యంగా ఒక మండల్ లీడర్ గా ఉన్న సమయంలోనే అనూహ్యంగా 50,000 ఓట్లను తీసుకొని వచ్చి మరి ఇక్కడ ఏదైతే మంతని ప్రజల ఆదరాభిమానాలు చురగొన్నాడు. దాని తర్వాత 2014లో టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత పిలిచి టికెట్ ఇచ్చింది. దాంతో 2014లో జరిగిన ఎన్నికల్లో విజయ దుందుభి మోగించినటువంటి మరి పుట్టా మధుకర్ ఏదైతే మే 16న రిజల్ట్ వచ్చిందో ఆ రిజల్ట్ నే తన జన్మదిన వేడుకగా జరుపుకుంటా. ఎందుకంటే మంతనిలో చీకటి పాలనకు చరమగీతం పాడినరు. మరి ఇక్కడ మంతని ప్రజలు వాళ్ళ ఆకృత్యాలను ఇప్పటికైనా అర్థం చేసుకున్నారని చెప్పి మరి ఆ మే 16ను ఏదైతే ఆయన జన్మదినంగా ప్రకటించుకున్నారో దానినే ఇంకా కూడా మరి అదే ఆనవాయితీని కొనసాగిస్తూ మే 16నే తన జన్మదిన వేడుకలు జరుపుకుంటా ఉన్నాడు. ఈ సందర్భంగా మరి ఇక్కడ జననేత పుట్టా మధుకర్ కు టీజీటీవీ తరఫున కూడా ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ రోజున మళ్ళీ ఏదైతే 2014కు పూర్వం జరుగుతున్నటువంటి పరిస్థితులు, అదే ఆకృత్యాలు, అవే అక్రమ కేసులు, అవే ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వాళ్ళ గొంతును పోలీసుల బూటు కాళ్ళతోటి అణచివేయడాలు మళ్ళీ కొనసాగుతా ఉన్నాయి. మళ్ళీ పుట్టా మధుకర్ గారు మళ్ళీ పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మరి అప్పటికి ఇప్పటికీ ఏం మారింది అని అంటే ఇలా ఏదైతే సీమాంధ్ర నాయకుల కబంధ హస్తాల నుంచి తెలంగాణ మరి విముక్తి అయింది, కానీ మంతని కబంధ హస్తాల నుంచి మాత్రం దుద్దిల్ల కుటుంబం మంతని మాత్రం ఏదైతే దుద్దిల్ల కుటుంబం కబంధ హస్తాల నుంచి బయటపడలేదు. ఏదైతే 4.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళు మొసలి కన్నీరు కార్చడంతో ప్రజలు గతంలో జరిగినటువంటి చీకటి పాలనను, అణచివేతలను, అక్రమ కేసులు అన్నింటినీ కూడా మర్చిపోయి అయ్యో పాపం అన్నారు. డబ్బు సంచులతోటి రాగానే మరి వాళ్ళను అక్కన చేర్చుకున్నారు. అక్కన చేర్చుకుంటే రెండోసారి కూడా మరి బీఆర్ఎస్ ప్రభుత్వమే వచ్చింది కాబట్టి మంతని ప్రజలకు ఈ చీకటి పాలన అంటే ఏంటిదో తెలియలేదు. ఎందుకంటే అప్పటికి మళ్ళీ పుట్టా మధుకర్ గారు జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉండి మరి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పారదర్శక పాలన అందింది. ఇప్పుడు 2023 నవంబర్ 30న జరిగిన ఎన్నికల్లో మళ్ళీ శ్రీధర్ బాబు మరి ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రభుత్వం ఏర్పడంతో డిసెంబర్ 7వ తేదీన మళ్ళీ అధికారం చేపట్టడంతో తన నిజ స్వరూపాన్ని బయట పెట్టుకున్నాడు దుద్దిల్ల శ్రీధర్. మళ్ళీ చీకటి పాలనకు తెరలేపిండు. మళ్ళీ అవే అక్రమ కేసులు, మళ్ళీ అవే వేధింపులు, మళ్ళీ అవే ప్రతిపక్షాన్ని అణచివేతలు, మళ్ళీ అదే విధంగా మరి ఇక్కడ రౌడీ షీట్లు ఓపెన్ చేయడాలు ఇప్పుడు ప్రస్తుతం జరుగుతూ ఉన్నాయి. దాంతో మరి ఇక్కడ పుట్టా మధుకర్ గారు మళ్ళీ ప్రజాస్వామ్య పోరాటం పేరుతోటి మంతని ప్రజాస్వామ్య పోరాటంతో మరి ఇక్కడ ప్రజలను చైతన్యపరచడానికి ప్రతి మే 16వ తేదీన మరి ఇక్కడ కార్యక్రమాలు, సెపరేట్ కార్యక్రమాలు చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. జన్మదినం 10 మందికి మేలు చేసే అవకాశం, తల్లిని చిన్నప్పుడే చూడకపోయినా, తండ్రిని చూడకపోయినా, తండ్రితో కలిసి నడవకపోయినా, అక్క చెల్లెళ్ళే, అన్నాదమ్ములు నేను ఎదిగే వరకే వారి వారి స్థానాల్లోకి వెళ్ళిపోయినా నా తల్లిగా, నా తండ్రిగా, నా అక్క చెల్లెలుగా నన్ను ఆశీర్వదించిన మీ అందరికీ సేవ చేసే రోజు, అదే రోజు నా జన్మదినంగా ఈ కార్యక్రమాన్ని నిర్ణయించుకొని ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఏ నిర్ణయం తీసుకున్నా ఏదో పిల్లల ఆటగానో, తెలిసి తెలియకనో, ఎవరినో కించపరచడానికో, ఎవరినో ఇబ్బంది పెట్టడానికో
ఎవరినో సంతోష పెట్టడానికి అనే విషయాలు మాత్రం ఇప్పటి వరకు ఒక్క కార్యక్రమాన్ని కూడా తీసుకోలేదు. ఏది కూడా ఈ సమాజం ఆలోచించాలి. ప్రజాస్వామ్యం అంటే ఏంటి, ఓటు అంటే ఏంటి, దాని యొక్క ప్రాముఖ్యతను, దాని యొక్క గొప్పతనాన్ని ఈ సమాజానికి తెలపాలని ఏ అడుగైనా ఇప్పటి వరకు వేసిన అనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు చాలా సంతోషంగా ప్రకటిస్తా ఉన్నాను. తల్లిని చూడలేదు, తండ్రి ఆలన పాలన తెలియదు. ఈ సమాజంలో పెరిగి ఈ సమాజమే నా కుటుంబంగా భావించి ముందుకు నడిస్తే ఈ మంతినిలో పుట్టిన ఎవరికి దక్కనటువంటి అనేక అవకాశాలు కల్పించిన మీ అందరికీ కూడా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీకు తెలుస్తలేదు, ఎమ్మెల్యే పదవికి ఉన్నటువంటి బలం. ప్రజాస్వామ్యంలో ఏది చేయాలన్నా, ఏది జరగాలన్నా ఎమ్మెల్యే పైనుంచి అనే విషయాన్ని మంత్రి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎక్కువ శాతం ఉన్న జనాభాకి మనకు ఆ రోజే కష్టపడి ఈ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును ఇచ్చి గొప్పవాళ్ళుగా ఎదగాలని సంకల్పించినటువంటి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ అర్థం కాకపోవడం, మహాత్మా పూలే చదువుకుంటేనే సమాజంలో గౌరవం అంటే ఏందో తెలుస్తుంది, ఎట్లా ఎదగాలంటే తెలుస్తుందని తన భార్యను ఒప్పించి మెప్పించి పిల్లలు కనకుండా ఈ దేశంలో ఉన్న ప్రతి పిల్లలు మన పిల్లలుగానే భావిస్తామని ఆమెతోటి కసరు మందు దాయించి పిల్లలు కనకుండా చేసి మన కోసం చదువు చెప్పించినటువంటి మహాత్మా పూలే అర్థం కాకపోవడం తోటి ఇవాళ మనం వెనుకబడి ఉన్నామనే విషయాన్ని మీకు తెలియజేయడానికి కోసం రాత్రి పగళ్ళు ఎన్నో నిద్రలు లేని రాత్రులు. చాలా మంది అనుకుంటారు కొంచెం లుంగి మంచిగా కట్టుకొని అంగి మంచి చేసుకుంటే దాని మీదనే కక్ష కట్టి చూసేవాళ్ళు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఇంకా నా సమాజం బాగుపడలేదని 24 గంటలు నా భార్య నేను అంబులెన్సులు పెట్టి అన్నం పెట్టి, పొద్దున్నే మా స్వర్ణపిల్లి అబ్బాయి వచ్చిండు, రాజేష్ పేరుంది, అన్నా నీ భోజనం నిన్న నేను డిగ్రీ చదువుకుంటప్పుడు అని వచ్చిండు. ఆ విధంగా చదువుకునే పిల్లలు ఎక్కడో పల్లెల్లో నుంచి వస్తారని వాళ్ళ భోజన వసతులను చూసి, రవాణా సౌకర్యాలను చూసి మీకోసం ఎంత పనిచేసినా ఇంకా ఎక్కడో వెళ్తూ ఉన్నదని ఆలోచిస్తూ ఇవాళ కూడా ఆలోచిస్తూ ఉండడానికి కారణం ఈ మట్టిలో పుట్టి ఈ మట్టిలో పెరిగి మీతో పేగు సంబంధంతో ఉన్నాము కనుకనే ఇవాళ ఈ కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది. పోయినసారి మనం గొట్టిగుంటలో కార్యక్రమాన్ని పెట్టినాం, ఇవాళ రుద్రారంలో కార్యక్రమాన్ని పెట్టినాం. దీనికి చాలా ప్రత్యేకత ఉన్నది. ఈ ప్రత్యేకతను నన్ను అభిమానించే వాళ్ళు, మన పార్టీ రేపు గెలవాలనుకునే వాళ్ళు, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ తప్ప ఈ సమాజానికి శరణ్యం లేదని భావించే వాళ్ళు ఇటువంటి కార్యక్రమాల గురించి ప్రత్యేకమైనటువంటి ఆలోచన చేయాలని, ఆలోచన ఎప్పుడైతే చెయ్యమో అడుగు ముందుకు వేయమనే ఒక ఆలోచన మీలో రావాలని ఇవాళ రుద్రారాన్ని ఎంచుకున్నాం. రుద్రారాన్ని ఎంచుకుంటే రేపటికైనా మార్పు జరుగుతుంది. ఎందుకు ఓటు వేస్తున్నామో, ఎందుకు ఓటు ఉపయోగించుకుంటున్నామో అర్థం కాకనే 80% పైబడి ఉన్నటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఈ నియోజకవర్గంలో ఆకలితో అలమటించడానికి, అణగారిన వర్గాలుగా ఇంకా ఉండడానికి కారణం మన ఓటును మనం సక్రమంగా వినియోగించుకోవడం లేదనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నాను. రుద్రారం వాళ్ళు పాపం వన్ సైడ్ లవ్ అవుతున్నది, ప్రేమ ఒకవైపే ఉంటున్నది, అట్నుంచి ప్రేమ లేదు. ఇక్కడ నుంచే ప్రేమిస్తున్నారు కాంగ్రెస్ పార్టీని కావచ్చు, ఇవాళ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు. రుద్రారం వాళ్ళు మాత్రమే ప్రేమిస్తున్నారు, కానీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఉన్న ఎమ్మెల్యేను ఈ గ్రామాన్ని ప్రేమించలేదు అనడానికి అనేక సాక్ష్యాలు ఉన్నాయి. ఆ రోజు మీరు
ఇవాళ 2009 నుంచి నేను పోటీ చేస్తున్నా, 2023 వరకు పోటీ చేసిన. 2009లో పోటీ చేసినప్పుడు మీరు 268 ఓట్లు మైనస్ చేసారు నాకు. 2014లో 30 ఓట్లు ఎక్కువ వేసిండ్రు. 30 ఓట్లు ఎక్కువ వేస్తే మేము చేసిన పని ఏంటంటే దాదాపు మీ ఊరిలో ఒక 10 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేసినాం. 30 ఓట్లు ఎక్కువ వేసినందుకే సబ్ స్టేషన్ కావచ్చు, రోడ్లు కావచ్చు, అనేకం చేసినాం 30 ఓట్లు ఎక్కువ వేస్తే. కానీ మళ్ళీ మీరు 2018 వచ్చేసరికి మాకు 398 ఓట్లు మైనస్ చేసిండ్రు. అయినా కూడా మీ మీద మాకు ప్రేమ తగ్గలే, కాంగ్రెస్ పార్టీ వాళ్లకు ప్రేమ పెరగలే, మాకు ప్రేమ తగ్గలే. ఎన్నో సంవత్సరాలుగా మీ చిరకాల కోరికగా ఉన్నటువంటి పాత రుద్రారం శంకరంపల్లె రోడ్డును ఆ రోజు శాంక్షన్ చేసి పూర్తి చేసిన మన విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. ఈ ఊర్లో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు వచ్చి రాలేదు, మాకు మాట కావాలి, ఆ మాటను పూర్తి చేయాలి మధ్యలో అని చెప్పిండ్రు. చెప్పిన దాన్ని కూడా పూర్తి చేసి రోడ్డు చేసిన మన విషయాన్ని ఈ సందర్భంగా పూర్తి చేస్తా ఉన్నాను. మరి రుద్రారం వాళ్ళు ఎందుకు ఓటేస్తున్నారో, ఎందుకు వేయాలో ఇప్పటికైనా అర్థం చేసుకోకుండా మేము కార్యక్రమం చేస్తున్నామంటే ఇక్కడ నుంచి ఆడవాళ్ళు బాధపడుతున్నారు. అరే వాళ్ళ ప్రోగ్రామ్స్ ఇల్లు జెండాలు ఎందుకు కట్టుడంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులకి వాళ్ళకు బానిసత్వం తప్ప వాళ్ళకు ప్రజాస్వామ్యం తెలియదనే విషయాన్ని మనం గమనించాలి తప్ప అక్కడ ఉన్న వాళ్ళు గమనించారు. వాళ్ళ జీవితాలే అంతా కనుక వాళ్లకు జీవితం పోయినా వాళ్ళ కుటుంబాలలో ఉన్న వాళ్ళకి రేపటి భారత పౌరులుగా వాళ్ళ కుటుంబాలలో ఉన్న వాళ్ళకి వాళ్ళ భవిష్యత్తు కోసం మనం పనిచేయాలి. అందుకోసమనే ఇవాళ ఈ రోడ్లే కాదు, సబ్ స్టేషన్లే కాదు, ఇవాళ మన భవిష్యత్తు కోసం గొప్ప అవకాశం రుద్రారం గ్రామ ప్రజలు ఇచ్చిండ్రు. ఇవాళ ఉన్న ఎమ్మెల్యేకు ఎన్నోట్ల మెజార్టీ మొన్న రుద్రారం నుంచి 513 ఓట్ల మెజార్టీ ఇచ్చిండ్రు పాపం. కానీ ఇప్పటి వరకు తట్టెడు మట్టి వేయలేదు. ఇప్పటి వరకు వాళ్ళ చేతిలో అవకాశం ఉంది, మంత్రి ఎమ్మెల్యే చేతిలో గొప్ప అవకాశం, మన భవిష్యత్తు మార్చే అవకాశం, ఈ గ్రామం రూపురేఖలు మారే అవకాశం ఉన్నా కూడా ఇప్పటి వరకు ఒక కన్నైన ఇక్కడ పెట్టలేదు. తమ్ముడు తిరుగుతా ఉన్నాడు, తమ్ముడికి ఒక పెద్ద పదవి ఇచ్చిండు, ఆయనకు ముందట ఒక పోలీస్ ఎస్కార్ట్, వెనుకొక పోలీస్ ఎస్కార్ట్, 4 బండ్లు ఇచ్చి తిప్పుతా ఉన్నాడు. తమ్ముడు కూడా ఒక కన్నేయలేదు. ఇవాళ వాళ్ళ చేతుల అవకాశం ఉంది, ఉద్యోగాలు మనకి పిల్లలకి ఇచ్చే అవకాశం ఉంది. మన రాష్ట్రంలో ఉద్యోగాల మంత్రి ఎవరంటే మన మంత్రి ఎమ్మెల్యే అనే విషయాన్ని మనం గమనించాలి. గొప్ప అవకాశం. ఇవాళ ఒక ఇల్లు ఇచ్చి అని చెప్తున్నారు, పెన్షన్ ఇచ్చినామని చెప్తున్నారు. ఆ ఇల్లు ఆ పెన్షన్ ఇక్కడ చదువుకునే పిల్లలకు ఉద్యోగాలు ఇస్తే ఆ ఉద్యోగాలు చూసే మా పిల్లలే మాకు ఇల్లు కట్టిస్తారు, మాకు అన్నం పెడతారు, నీ పెన్షన్ అవసరం లేదు, నీ ఇల్లు అవసరం లేదని ఇవాళ ఈ రుద్రారంలో ఉన్నటువంటి ప్రజలు ఎప్పుడైతే చైతన్యవంతులు అవుతారో అప్పుడైతేనే మనకు స్వతంత్రం వచ్చినట్టే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. మేము లెక్క తీస్తే రుద్రారంలో బీటెక్ చదువుకున్న వాళ్ళు 28 మంది మా లెక్కలలో, డిగ్రీ చదువుకున్న వాళ్ళు 105 మంది వేలు ఇక్కడ డిగ్రీ చదువుకున్న వాళ్ళు, బీఈడీ చదువుకున్న వాళ్ళు 3 వేలు ఇక్కడ, పీజీ ఎంసీఏ ఎంబీఏ చదువుకున్న వాళ్ళు 9 మంది పిల్లలు ఉన్నారు, ఐటీఐ చదువుకున్న వాళ్ళు 3 పిల్లలు ఉన్నారు. వీళ్ళ దాంట్లో నుంచి ఈ రుద్రారంలో ఒక్క పిల్లగానికైనా ఉద్యోగ అవకాశం కాంగ్రెస్ పార్టీ కల్పించిందా అని ఈ రుద్రారంలో చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది. ఎన్నటి వరకైతే ఈ చర్చ జరగదు అప్పటి వరకు వాళ్ళు ఇదే విధంగా మనం ఓట్లేసే యంత్రాలుగా గొర్రెల్లాగా మేకల్లాగా చూస్తున్న విషయాన్ని మిమ్మల్ని గమనించమని కోరుతా ఉన్నాను. ఇవాళ ఉద్యోగాలు ఇచ్చే అవకాశం నేను పదే చెప్తున్నా. ఒక ఉద్యోగం వస్తే ఇవాళ వర్క్ ఫ్రం హోమ్ చేస్తా ఉన్నారు, ఇంట్లోనే కూర్చొని సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే పిల్లలు ఉంటే వాళ్ళకు ఒక 50,000 జీతం వస్తే ఆ 50,000 జీతం రుద్రారంలో ఉండి చేస్తే ఒక 500 రూపాయలు కూడా ఖర్చు కాదు, 50,000కి 50,000 రూపాయలు మిగులుతాయి.
50,000 ఒక నెలకు మిగులుతాయి. రుద్రారంలో ఎంత ఈ ఊరు రూపురేఖలు మారుతాయి, ఆ కుటుంబం యొక్క రూపురేఖలు మారుతాయో ఈ సమాజం మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. కనుక మేము ఈ మధ్యలో రుద్రారంపూర్తో పాటు రొంపికుంట గ్రామంలో చూసినాం, అడవి శ్రీరాంపూర్ గ్రామంలో చూసినాం. అక్కడ కూడా మాకు ఓట్లు లేకపోయినా అక్కడ కూడా చాలా మంది పిల్లలు చదువుకొని ఉన్నారు. ఎందుకు నేను ఈ ఊర్ల గురించి చెప్తున్నా అంటే వాళ్ళ సొంత గ్రామం ధన్వాడలో అక్కడ కూడా వాళ్ళ చీకటి ఉన్నది. అక్కడ కూడా ఒక 2 పిల్లలకు ఉద్యోగాలు లేవు, వాళ్లకు లేవు. ఇక్కడ ఈ బయట ఊర్లు ధన్వాడలో ప్రేమిస్తే ప్రేమించని, గుడ్డిగా నమ్మితే నమ్మని, మరి బయటి వాళ్ళు కూడా నమ్ముతా ఉన్నారు. ఎన్నడూ మీతోటి ఓ పెళ్లిళ్లకు, ఓ చదువులకు, ఓ శుభకార్యానికో ఇక్కడికి వచ్చో మనతోటి ఉన్న సందర్భం లేకపోయినా రొంపికుంట వాళ్ళు కావచ్చు, ముత్తార మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామ ప్రజలు కావచ్చు అభిమానిస్తా ఉన్నారు. అయినా కూడా అక్కడ కూడా కనీసం కూడా ఒక్క పిల్లగానికి ఉద్యోగం పెట్టించిన దాఖలాలు లేవు. మేము తీసిన మా లెక్కల ప్రకారంగా రొంపికుంటలో ఐటీఐ బీటెక్ వాళ్ళు 66 మంది ఉన్నారు, డిగ్రీ చదువుకున్న వాళ్ళు 179 మంది ఉన్నారు, ఎంబీఏ పీజీ చేసిన వాళ్ళు 6 మంది ఉన్నారు, ఇంటర్ చేసిన వాళ్ళు 35 మంది ఉన్నారు, ఐటీఐ చేసిన వాళ్ళు 12 మంది ఉన్నారు. పాపం అక్కడ కూడా ఒక ఉద్యోగం పెట్టలేదు. ఎందుకంటే ఉద్యోగాలు పెట్టించి డబ్బులు మనం సంపాదిస్తే ఓటు అనే విలువ మనకు తెలుసు అనే విషయాన్ని వాళ్ళకు అర్థమైపోయింది. మేము అడవి శ్రీరాంపూర్ లెక్కలు తీసినాం. అడవి శ్రీరాంపూర్ లో కూడా బీటెక్ చదువుకున్న వాళ్ళు 18 మంది ఉన్నారు, డిగ్రీ చదువుకున్న వాళ్ళు 43 మంది ఉన్నారు, ఇంటర్ చదువుకున్న వాళ్ళు 20 మంది ఉన్నారు, పీజీ చేసిన వాళ్ళు 9 మంది ఉన్నారు. ఈ విధంగా అక్కడ కూడా ఉన్నారు. కానీ ఒక్కరికి కూడా ఉద్యోగం లేదు. కాటారం మండల ప్రజలు ఓట్లు వస్తే పాపం 8,000 10,000 వేస్తున్నారు. అయినా కూడా వాళ్ళ గురించి కూడా ఆలోచించడం లేదు. అయినా కూడా మనం వన్ సైడ్ అయితే ఉన్నది. మీరు మాత్రమే పాపం ప్రేమిస్తా ఉన్నారు ఆ కుటుంబాన్ని, ఆ పార్టీని. వాళ్ళు మాత్రం మిమ్మల్ని ప్రేమించడం లేదు. ఈ ఊర్లలో చైతన్యం వస్తే ఈ నియోజకవర్గానికి చైతన్యం వస్తుంది, కాటారం మండలానికి చైతన్యం వస్తే ఈ నియోజకవర్గానికి వెలుగులు వస్తాయి. మనం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరం ఈ ఊర్లలో అడ్డపిటాయించాలి. ఎందుకు మీరు ఓటు విలువను తెలుసుకుంటలేరు? ఎందుకు మీకు ఓటు అర్థమైతలేదు? నేను మాదేపూర్కి వెళ్ళిన ఫంక్షన్ కు, రిసెప్షన్ కు, అక్కడ శ్రీపతి బాబు గారు ఎవరినో ఒక ఆయన పరిచయం చేయించిండు. నన్ను పరిచయం చేస్తే ఆయన అన్నాడు, అన్నా నేను నీతోటే ఉండి నేను వదిలిపెట్టి వెళ్ళిపోయినా, మొన్నటి ఎలక్షన్ వాడికి పని చేయలేదు, నువ్వు నాకేం చేయలేదని ఆయన నన్ను అన్నాడు. ఆ అన్న పేరు ఏందో మరి శ్రీపతి బాబా నాకు తెలుసు. ఆయన అంటే నేను ఆయననే అన్నా చాలా మంచి మాట చెప్పినావు, కానీ ఒకటి మాత్రం ఆలోచించు. ఎందుకు చెప్తున్నదంటే ఎదుటి వారి ప్రశ్నకు ఎప్పటి వరకైతే నువ్వు జవాబు చెప్పవో ఆ బానిస కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, మన ఆడవాళ్ళు కొంతమంది ఉంటారు, ఏదో ఒక మాట చెప్తారు, వెళ్ళిపోతా ఉంటారు, వాళ్ళు దానికి జవాబు చెప్పరు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అదే విధంగా ఓ మాట అంటారు, వాడు వెళ్ళిపోతా ఉంటారు. అదే చర్చ జరుగుతా ఉన్నది. ఇక్కడ నిజము, నీతి, న్యాయం చర్చించబడతలేదు. మన కళ్ళ ముందటనే అనేక సాక్ష్యాలున్నా, అనేక విషయాలు మనం అనుభవించిన దాన్ని మనం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ముఖ్యంగా తిప్పి కొడతలేదు కనుక, ఆ బానిసలకు కనివిప్పు చేస్తలేదు కనుక అదే విధంగా వాళ్ళు చెప్పుకుంటా పోతా ఉన్నారు. ఆ మాదేపూర్ అన్నకు చెప్పిన నేను, అన్న చాలా మంచి మాట, ఒకటి మాత్రం నువ్వు ఆలోచించాలి. నేను నీకు సాయం చేయలేదు కావచ్చు, నీకేమి మేలు చేయలేదు కావచ్చు, కానీ ఈ నియోజకవర్గంలో నీ సమాజం కోసం నువ్వు ఆశించే ఈ సమాజం బాగుపడడానికి కోసం నీ కళ్ళ ముందటనే అనేక కార్యక్రమాలు చేసిన, నీకు చేయకపోయినా ఈ మాదేపూర్ హాస్పిటల్ బాగా చేసిన, ఇక్కడ డెలివరీలు అయ్యడానికి డెలివరీలు చేసిన, నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు 500 మంది దాకా వచ్చి పేషెంట్లు ఇక్కడ డాక్టర్లకు చూయించుకునే వాళ్ళు, అక్క చెల్లెలు ప్రసిద్ధులైంది. అంబులెన్స్ పెట్టినా, అన్నం పెట్టినా, లాస్ట్ కు మా అర్షిని నాయకత్వంలో డయాలసిస్ సెంటర్ పెట్టినా, నువ్వు ఈ విధంగా ఈ సమాజం కోసం ఆలోచించినా నీకు చేస్తే చేయకపోవచ్చని ఆయనకు చెప్పడం జరిగింది. కరెక్టే అన్న నువ్వు చెప్పేది అని ఆయన అప్పుడు భావించిండు. ఈ విధంగా మరి కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గంలో ఏమీ చేయకుండా, మన గురించి ఆలోచించకుండా వన్ సైడ్ ఓట్లు వేస్తా ఉన్నారు.
ఓటు మాత్రమే మన తలరాత మారుస్తుంది, నాయకుడు అది ఎమ్మెల్యే మాత్రమే మన జీవితాన్ని బాగుపరచాలనే విషయాన్ని ఈ సందర్భంలో గుర్తు చేస్తా ఉన్నాను. రుద్రారంలో ఇంకా కూడా చాలా రోడ్లు కావాలి. అవి ఇప్పటి వరకు 2 సంవత్సరాలు అయింది, దాని గురించి లేదు. చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చెప్పిండ్రు, దాని ఊసలేదు, దాని గురించి ఆలోచించలేదు. ఇందిరమ్మ ఇల్లు కూడా ఇక్కడ మొదలు కాలేదు, దాని గురించి కూడా ఆలోచన చేయలేదు. కాంగ్రెస్ పార్టీ ఎంత మోసం చేస్తుందంటే, ఇదే మన ఎమ్మెల్యే మేనిఫెస్టో కమిటీ చైర్మన్, ఆయనే మంత్రిలో ప్రజల్ని ఏ విధంగా మోసం చేసి 5 సార్లు గెలిచిండో కాంగ్రెస్ పార్టీ గమనించి మోసం ఈ రాష్ట్ర ప్రజల్ని చేయాలి, ఒక మంత్రిని చేస్తే లాభం లేదని ఆయనకే చిత్రగుప్తుని అవకాశం ఇచ్చిండ్రు. చిత్రగుప్తుడు రాసినట్టు ఆ చిట్టా అంతా కూడా రాసిండు. 420 హామీలు, 6 గ్యారంటీలు అన్నాడు. ఇప్పటి వరకు ఒక గ్యారంటీ పూర్తి చేయలేదు. చేయకున్నా కూడా అన్ని చేసినామని చెప్తా ఉన్నారు. అన్ని అయిపోయినాయి. ఇంటర్వ్యూలలో చెప్తున్నాడు, 1, 2 తప్ప అన్ని అయిపోయినాయి అంటున్నాడు. మొన్న జీటీలు ఇంటర్వ్యూలో చూసిన రైతు కూలీలకు డబ్బులు వేస్తున్నాం, కౌలు రైతులకు డబ్బులు వేస్తున్నాం అని చెప్తున్నాడు. వచ్చినాయా కౌలు రైతులకు డబ్బులు? ఎవరికన్నా రైతు బంధు పడ్డదా? కూలీలకు వస్తున్నాయా రైతు కూలీలకు? అయినా కూడా అవలీలగా దర్జాగా నిస్సిగ్గుగా మాట్లాడుతా ఉన్నాడు. అంతేకాదు మొన్న ఒక పెద్ద పేపర్ యాడ్ వేసిండు, 2 సంవత్సరాల కాలం పూర్తయిందని పేపర్ యాడ్ వేసిండు. చూడు ఎంత ధైర్యంగా దర్జాగా మన అమాయకులమని, మనకేం అర్థం కాదని, మనం ఏమి కూడా ఆలోచించమని, చదువుకోని వాళ్ళు వీళ్లకు నేను ఏది చెప్పినా నమ్ముతారని ఎంత గొప్పగా ధైర్యంగా ఉన్నాడో చూడండి. ఇలా అనేకం రాసిండు. మంచిర్యాల మీద బిడ్జన్ రాసిండు, అది మొదలే కాలేదు. అంతేకాకుండా మంత్రి మండలం ఆరంద భూపాలపల్లి జిల్లాలకు దామరకుంటకు రోడ్ అన్నారు, ఇప్పటి వరకు సాంక్షనే కాలేదు. అంటే సాంక్షన్ ఒక కాగితం ఇచ్చిండు, అది రాసిండు. అనేకం రాసిండు, ఇలా ఒక్కటి కూడా పూర్తి రాలేదు. అంతేకాకుండా 1000 కోట్ల రూపాయలని 1000 కోట్ల కేటాయింపులని చెప్పిండు. 1000 కోట్లలో 100 కోట్లు కూడా ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు రోడ్లు. ఆ విధంగా వాళ్ళు దర్జాగా ఉంటున్నారంటే కారణం రుద్రారం లాంటి ప్రజలు, కాటారం మండలం లాంటి ప్రజలు ఏమీ ఆలోచించకుండా 1000 మెజార్టీ ఇస్తున్నారు. కనుకనే ఇంత దౌర్భాగ్యంగా స్టేట్మెంట్లు వేస్తా ఉన్నారనే విషయాన్ని మనం గమనించాలి. ఎంత మూర్ఖులంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు, నిన్న నా బండిలో ఉన్న ఎవరో చెప్తున్నారు, నేనాట రోడాట ధన్వాడ కాన్నే వేయకుండా ఆపిందట. నేను ధన్వాడ ఆపితే 2 ఏళ్ళు అంటే 30 నెలలు దాటినా 4 కిలోమీటర్ల రోడ్డు చేయించుకునేటువంటి దత్తమ్మ ఎమ్మెల్యే అని భావించినటువంటి బానిసలు నేను ఆ రోడ్డు ఆపినా అని చెప్తున్నారంటే ఇంత బానిసత్వంతో బతుకుతా ఉన్నారో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆలోచించండి. ఒక మంత్రి పదవిలో ఉండి ముఖ్యమంత్రి ప్రతిరోజు మా అన్న ఏది చెప్తా చేస్తా అని చెప్తుంటే దేవరాంపల్లి దగ్గర, శంకరంపల్లి దగ్గర, అక్కడ గంగారం కాడ గాయంత మందం రోడ్డు చేయకుండా ఇంత అవమానంగా ఇంకా నిస్సిగ్గుగా పుట్టమదే రోడ్ ఆపిండని చెప్తున్నారంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు మారరు. అందుకే మనం మారాలి, ఇక్కడ ప్రజలు మారాలి, ప్రజలు చైతన్యవంతులు కావాలి, ప్రజలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళను నిలదీయాలి. మొన్న కేటీఆర్ చెప్తున్నాడు, వంగి దండం పెట్టుడు కాదు గల్లా బట్టి రోజులు రావాలని కేటీఆర్ ఏదైతే చెప్తున్నాడో ఆ రోజులు మంత్రిలో రావాలి. ముఖ్యంగా కాటార మండల ప్రజల్ని చైతన్యవంతులు చేయాలి. 8,000 7,000 ఓట్లు ఇచ్చిండు. పాపం 7 కన్నా ఇప్పటి కాటార మండలంలో ఉద్యోగాలు రాలేదు, కనీసం ధన్వాడలోనే రాలేదు. ఎందుకు రావంటే 4 లైట్లు పెట్టిండ్రు. ఆ లైట్లు కూడా ఎక్కడ పెట్టిండో చూసిరా మీరు? ఎంత తెలివి, ఎంత మనం అమాయకులమో, ఎంత మనం ఆలోచన చేయలేదు అనేది, ఆలోచన చేయమనేది ఆ కుటుంబానికి మాత్రమే తెలుసు. అది ఊర్లో పెట్టుకుంటే పోలే, ఊరు అవతల రోడ్డుకు పెట్టింది. ఎందుకంటే ఈ మెయిన్ రోడ్ నుంచి చచ్చిపోయే వాళ్ళకి కనబడాలి, వెలిగిపోతున్నది ఊరు అని కనబడాలి తప్ప ఊర్లో ఉన్నోని వెలుగునద్దు, ఊర్లో ఉన్నోని కడుపు నిండద్దు, ఊర్లో ఉన్నోడు బాగుపడద్దు. ఊరు బయట మాత్రం లైట్లు పెట్టింది. ఎందుకంటే రాంగ పోంగా చూసుకొని ఉంటారు కదా, ఎవరో మహారాష్ట్ర పోయేటోళ్ళు, భూపాలపల్లి వరంగల్ పోయేటోళ్ళు, అరే సారూరు మస్తు చేసిండా, అద్భుతం జరిగింది. ఇవాళ మంత్రిలో ఊర్లో ఉన్న బ్రిడ్జిలు 2 ఉంటాయి. మేము అడిగినాం, అరే నాయన
ఈ బ్రిడ్జికి ఉన్నాయి లైట్లు, ఈ బ్రిడ్జికి పెట్టరా అంటే పెడతలేరు. మంత్రి పెద్దపల్లి రోడ్లనే 4 లైట్లు పెట్టారు. జిగేలు వరాలే, వచ్చేటోడు పోయేటోడు మంత్రి లాగడు కదా. చాయ్ తాగుదామంటే చాయ్ చక్కగా లేదు, ఏదో రాత్రిలో నిద్రపోదామంటే లాడ్జింగ్ చక్కగా లేదు, మంచి భోజనం చేద్దామంటే హోటల్ చక్కగా లేదు. ఇక్కడ అభివృద్ధి ఎట్లా చేయాలి, ఇక్కడ బిజినెస్ ఎట్లా పెంచాలి, ఇక్కడ ఆర్థిక పరిస్థితులు ఎట్లా పెంచాలనే ఆలోచన లేదు. మంత్రి పెద్దపల్లి కాటార పెద్దపల్లి రోడ్డు మీద మాత్రం జిగేలు వాళ్ళు లైట్లు పెడతారు. ఎందుకంటే అసిటోడు పోయాడు, సార్ మస్తు అభివృద్ధి చేస్తాడు రా లైట్లు చూసి సంబరపడుతుంది అంటుండ్రు తప్ప మన జీవితాలను సబరపెట్టే పని చేస్తున్నాడు అనడానికి ఇవాళ మన ఓటే నిర్వచనం అనే విషయాన్ని మనం గమనించాలి. ఎప్పటి వరకైతే వాళ్ళు చేసేటువంటి నీచమైనటువంటి పనులను మనం అర్థం చేసుకుని మన సమాజాన్ని మేలుకొల్పమో అప్పటి వరకు ఇదే విధంగా మనం బానిసలుగానే వస్తారు. ఇప్పటి వరకైతే ఇవాళ మన సమాజానికి ఉద్యోగ అవకాశాల కోసం గల్లా పెట్టి అడగమో, ఒక కుటుంబానికి 3 ఓట్లు ఉన్నటువంటి కుటుంబానికి 40 సంవత్సరాలు ఓట్లేస్తే 40 మంది కూడా ఇప్పటి వరకు అవకాశాలు రాకపోతే ఎప్పటి వరకైతే మనం నిలదేమో అదే విధంగా వాళ్ళు ఓట్లు వేయించుకుంటూ పోతా ఉన్నారు. ఈ 30 నెలల్లో అభివృద్ధి ఎవరు జరిగిందంటే తమ్మునికి ఒక రాష్ట్ర కార్యదర్శి వచ్చింది, అన్నయ్యకు 2 మంత్రుల పదవులు వచ్చినాయి, 4,000 దాదాపు 4-5 కోట్లు ఇప్పటికే సంపాదించారు. 4 ఆఫీసులు హైదరాబాద్ లో పెట్టుకున్నారు. తమ్ముడికి ఇన్ఛార్జి పెట్టిండు, భూమి దండాలకు 2 ఆఫీసులు, ఇండస్ట్రియల్ పర్మిషన్ల కోసం 2 ఆఫీసులు పెట్టి 1,000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. ముఖ్యమంత్రి అడుగులోకి మలుగు వస్తుంటే ముఖ్యమంత్రి ఏది చెప్తే చేస్తుంటే నీకింత కమిషన్ నాకింత కమిషన్ల బేస్ లో పనిచేస్తా ఉన్నారు తప్ప ఇక్కడ ఈ కుటుంబాల కోసం మనం రుద్రారంలో ఉన్న ప్రజల కోసం ఆలోచించలేదు అనడానికి ఇవాళ నేను చెప్పిన ఇక్కడ ఇంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారని చెప్పిన రేపు ఇక్కడున్న కాంగ్రెస్ వాళ్ళు జవాబు చెప్పాలి మాకు. ఇక మేము ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చినాం, రుద్రారంలో ఇంతమందిని బాగు చేసినాం, ఇంతమంది ఇల్లు కట్టించినాం, గిండి రోడ్లు చేయించినామని జవాబు చెప్పాలి. మళ్ళా వాడు అక్కడి నుంచి ఆదేశం ఇవ్వగానే ఇక్కడ మా మీద ఉరడం కాదు, మమ్మల్ని తిట్టడం కాదు. మా మీటింగ్ కారణం ఈ రుద్రారంలో మీరు ఇంత ప్రేమించి ఇన్నిసార్లు ఓట్లేస్తే మీ భవిష్యత్తు కోసం ఆలోచించలేదు, మా ద్వారానైనా మీ భవిష్యత్తు కోసం ఆలోచిస్తారని. మొన్న మేము మార్కెట్ కమిటీకి పోతున్నామంటే వడ్ల కొనుగోలు ప్రారంభమైంది. మొన్న మేము బస్ స్టాండ్ పోతే బస్ స్టాండ్ సుందరీకరణ అవుతున్నది. మేము ఎక్కడికి పోతే అక్కడ ఆ జీవితాలు బాగుపడుతున్నాయి. మేము అధికారంలో ఉంటే అన్నం పెట్టినాం, అధికారంలో ఉంటే చదువులు చెప్పించినాం. ఇవాళ అధికారంలో లేకపోతే మా కోటే లేదని మిమ్మల్ని చీకొట్టి మేము హైదరాబాద్ లో మకాం వేయలే. ఓడిపోయిన తెల్లారి నుంచే మళ్ళా మీ భవిష్యత్తు కోసం క్షణం మీ అభివృద్ధి కోసం ఈ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఎమ్మెల్యే మెడలు వంచడానికి కోసం అనునిత్యం ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ ఎమ్మెల్యే ఇవాళ మీ పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తలేడు, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తలేడు, మన గురించి ఆలోచిస్తలేడు, మన నీళ్ల గురించి ఆలోచించలే, మన రోడ్ల గురించి ఆలోచించలే. అయినా కూడా మీకోసం పోరాటం చేస్తుంటే మళ్ళీ ఇప్పటికి 10 కేసులు పెట్టిండు. నిన్ననే కోర్టుకు పోయి మళ్ళీ కోర్టుల చుట్టూ దింపుతున్నాడు. ప్రజల కోసం ప్రభుత్వంని మెడలు వంచడానికి కోసం పనిచేస్తే నా మీద కేసులు పెడుతున్నాడు, నా భార్య మీద, మన బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కేసులు పెడుతున్నాడు. కానీ మన కోసం ఆలోచిస్తలేరు. నా మీద కేసులు పెట్టి ఇచ్చి సంతోషపడితే కానీ రుద్రారంలో ఉన్నటువంటి మా యువకులు, మా అక్క చెల్లెళ్ళు, మా అన్నదమ్ముల కోసం, వ్యవసాయం కోసం ఆలోచించమని వాళ్ళ ఈ బర్త్డే ఉద్దేశం అనే విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. కనుక ఇవాళ 2,500 రూపాయలు రాలే, పెద్ద మనుషులకు 4,000 రాలే, రైతులకు రైతు బంధు రాలే, కౌలు రైతులకు రాలే, ఏమీ రాలేదు. కానీ మా మీద కేసులు మాత్రం అవుతున్నాయి, కేసులు మాత్రం పెరుగుతున్నాయి. ఎప్పుడు ఈ ఎమ్మెల్యే అధికారంలో ఉంటే అప్పుడు కేసులు పెట్టించడం తప్ప, గొంతులు నొక్కడం తప్ప చేసింది ఏమి లేదనే విషయాన్ని మనమందరం కూడా గమనించాలని, ఖచ్చితంగా 2 సంవత్సరాలు ఏ ఊరికి వెళ్ళినా, ఏ ఫంక్షన్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, మొన్న సూర్యాపల్లికి పోయినా అదేది భూలక్ష్మి బుడ్రాయ పెడుతున్నారు. పోను అనుకున్న నాయకులందరూ వచ్చిండ్రు, రావాలన్నా విజ్ఞప్తి చేస్తే వెళ్ళినా అక్కడ చూస్తే వాళ్ళ ముఖాలలో చూసి నాకు చాలా ఆనందమైంది. ఖచ్చితంగా ఒక అక్క లేచింది,
అన్న రాబోయే రోజులు బీఆర్ఎస్ పార్టీయే నిన్ను ఖచ్చితంగా గెలిపించుకుంటామని ఆమె ఆశీర్వదించింది. ఏ పెళ్లి కాడికి పోయినా, ఏ ఫంక్షన్ కాడికి పోయినా ఇవాళ దీవెనలు దొరుకుతా ఉన్నాయి. మళ్ళీ కేసీఆర్ రావాలి, కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి, నువ్వే మా బిడ్డవు, మా కోసం ఉండాలి, నువ్వు ఉన్నా లేకున్నా మీ ఇల్లు మా కోసం ఉంటది. మొన్న మా కనుకూలూరు మాజీ సర్పంచ్ అమ్మ లక్ష్మక్క వచ్చింది, వచ్చి ఇంటికాడ నిలబడ్డది. ఏం సంగతి అంటే మన హన్మకొండల మా షాహిద్ మా కొడుకు పెళ్లిలో చెప్తున్నది, ఊర్లో చిటికలేస్తుందట, ఏదిరా మీ బిషాలు ఎంత, మీరెంత, నాకు అవసరం ఉంటే మా తల్లి గారు మంత్రిలో ఇల్లున్నది, రాజగురువు ఉన్నది, అక్కడికి పోయి ఉంటారు తప్ప మీరేం నన్ను తీసుకురాదని చెప్తా ఉన్నదట. ఆ విధంగా ఒక నమ్మకం ఉంది ప్రజలకి, మీ కుటుంబం మాకు అండగా ఉంటుందని వాళ్ళు ఎక్కడ చూస్తే అక్కడ చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎవ్వరు కూడా నిరాశపడాల్సిన అవసరం లేదు. మనల్ని వదిలిపెట్టి పోయిన వాళ్ళు బాధపడుతున్నారు తప్ప ఇవాళ మీరెవరు కూడా బాధపడతలేరని నాకు అర్థమైపోయింది. ఇవాళ ఇక్కడ ఉన్న వాళ్ళు గౌరవించబడుతున్నారు, అక్కడ ఉన్న వాళ్ళు అవమానించబడుతున్నారు. మా రుద్రారం యువకులు మాట్లాడినారు, రుద్రారంలో మార్పు మొదలు కావాలన్నారు, మళ్ళీ జన్మదినం ఇక్కడనే ఉత్సాహంతో జరుపుకుంటామన్నారు. అదే ఉత్సాహం నియోజకవర్గం అంతా కూడా రావాల్సిన అవసరం ఉన్నదనే విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. కనుక ఏది కూడా వృధా పోకుండా మనం ఈ సమాజం కోసమే, మనం ఏదో ఆస్తుల కోసమో పదవుల కోసమో రాజకీయాలకు వచ్చిన వాళ్ళం కాదు. ఈ సమాజం మార్పు కోసం, సమాజంలో ఉన్నటువంటి అస్పృశ్యత, ఆకలి పారదోలడానికి కోసం ప్రజా జీవితంలో వచ్చిన వాడిని. అయ్యే చచ్చిపోతునో లేకపోతే అయ్యా కుటుంబాన్ని కాపాడుకోవడానికి కోసమో ఈ రాజకీయాలకు రాలేదు. 87-88 ముక్కు పచ్చలు ఆరకముందే 10వ తరగతిలో హై స్కూల్ ప్రెసిడెంట్ అయిన కాడి నుంచి నా ప్రజా జీవితం మొదలైంది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఈ మంత్రిలో ఉన్న ఏ నాయకుడికి లేనంత అవకాశం, గొప్ప ఆశీర్వాదం తెలుగుదేశం పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఏ పార్టీలో ఉన్న నాయకుల కన్నా గొప్ప అవకాశం. ఇన్ని సంవత్సరాలు అతి చిన్న వయసులో అనేక పదవులను అధిరోహించి ఇంత పెద్ద ప్రజల అభిమానాన్ని చూడగొని చుట్టుపక్కలకు 50 వేల మెజార్టీ తోటి ఓడిపోయినా కనీసం 30 వేలతో ఓడిపోయి 72,000 మంది ప్రజల ఆశీర్వాదంతో 35 సంవత్సరాల పైచిలకు ప్రజా జీవితంలో ఉన్న ఈ మట్టి బిడ్డ మీ నాయకుడు అనే విషయాన్ని, ఈ మట్టి బిడ్డ ఈ సమాజ మార్పు కోసమే ఉంటాడనే విషయాన్ని, ఈ జన్మదినం ప్రజల జన్మదినం జరుపుకునే రోజులు ఎప్పటికి కూడా ఉండేందుకోసమే నా ప్రయత్నం కొనసాగుతుందని మరొకసారి, నా జన్మదినం అంటే ప్రజల జన్మదినంగా, నా జన్మదినం అంటే ఈ మంత్రిలో చీకటి పాలన అంతమొందించి మళ్ళొకసారి పునఃప్రారంభం చేయడానికి, ఆ రోజు 14 తర్వాత మళ్ళీ 28లో ఈ నియోజకవర్గం వెలుగుల కోసం మళ్ళీ మన ప్రయత్నం కొనసాగుతుందని, ఆ రోజు స్వతంత్రం వచ్చిన తర్వాత గ్రామాలకు రోడ్లు పడితే మళ్ళా నేను ఎమ్మెల్యే అయిన తర్వాతనే అనేక రోడ్లు, రెడ్డిపల్లి లాంటి గ్రామం, మోదేడు లాంటి గ్రామం, షాద్రాజ్పల్లి లాంటి గ్రామం, అనేక గ్రామాలను వెలుగులోకి తీసుకొచ్చినాం. ఈ రుద్రారంలో శంకరపల్లె పాత రుద్రారం రోడ్డు కావచ్చు, ఇట్లా అనేక గ్రామాలకు వెలుగులు తీసుకొచ్చినాం, అనేక కుటుంబాలకు వెలుగులు తీసుకొచ్చినాం. ఏవైతే ఆగిపోయినాయో మళ్ళీ మనతోటే సాధ్యమవుతుందనే విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఇదే ఉత్సాహంతో, ఇదే పట్టుదలతోటి, ఇదే అంకుఠిత దీక్షతోటి మన పదవుల కోసమో మన అధికారం డబ్బుల కోసమో ఎప్పుడు కూడా ఉండమని, ప్రజలని ఆకలి తీర్చడానికి కోసం ఉంటామని మీరు గట్టిగా చెప్పి మన పార్టీని బలోపేతం చేస్తుందని, ఇవాళ మంత్రి నుంచి మొదలు పెట్టి హైదరాబాద్ దాకా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ వ్యతిరేకంగా ప్రజల పక్షాన ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే నిర్ధారణ అయిపోయింది. బీజేపీ కాంగ్రెస్ పార్టీలు మిలాఖతై పనిచేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ బీజేపీ బడే భాయ్ చోటే భాయ్, మోదీ గారే స్వయంగా అంటున్నారు, రేవంత్ రెడ్డి వచ్చేయి నాతో కలిసి పనిచేయి. బండి సంజయ్ గారి విషయాన్ని మనం చూసినాం, రేవంత్ రెడ్డి గారు సంజయ్ గారి విషయంలో కూడా మనం చూస్తున్నాం ఏ విధంగా మిలాఖతై పనిచేస్తున్నారు. కనుక ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రజల కోసం ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మన కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్
ఏ విధంగా హైదరాబాద్ నుంచి గ్రామానికి వెళ్లి పోరాటం చేస్తున్నారో ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీగా నేను నాతో పాటు ఎన్ని కేసులైనా ఎన్ని ఇబ్బందులైనా మీరంతా కూడా మరి మొక్కవరి దీక్షతో గొప్పగా మొన్న సర్పంచులలో ఓడిపోయిన వాళ్ళు కూడా ఎలాంటి బాధ లేకుండా పోరాటం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇవన్నీ కూడా నేను రాసి పెట్టుకుంటున్నా. ఇవాళ యాక్టివ్ గా ఎవరు పనిచేస్తున్నారు? యాక్టివ్ గా కాంగ్రెస్ పార్టీని కేసులైనా కూడా సోషల్ మీడియాలో పోలీసు వాళ్ళు బెదిరించినా కూడా సోషల్ మీడియాలో ధీటుగా కాంగ్రెస్ పార్టీకి జవాబు ఎవరైతే చెప్తున్నారో, పార్టీ కోసం ఎవరైతే పనిచేస్తున్నారో చాలా మంది అద్భుతంగా ఈ మధ్యలో చాలా మందిని చూసినా ఇవాళ ఒకరి పేరు చెప్తే ఒకరి పేరు బాధ అవుతుంది కనుక అద్భుతంగా పనిచేస్తా ఉన్నారు. కొప్పుల ఈశ్వరన్న లాంటి వాళ్ళు 5 సార్లు 6 సార్లు ఎమ్మెల్యే మంత్రిగా చేసినటువంటి కొప్పుల ఈశ్వరన్న లాంటి వాళ్ళు మిమ్మల్ని అందరూ కూడా మన బీఆర్ఎస్ పార్టీ నాయకులను ప్రశంసిస్తా ఉన్నారనే విషయాన్ని ఈ సందర్భంగా చాలా సంతోషంగా తెలియజేస్తా ఉన్నాను. అదే పోరాటంతో 2 సంవత్సరాలు కష్టపడితే మంచి రోజులు ఉన్నాయి. నా జీవితం ఖచ్చితంగా ఇంతకుముందు ప్రజల కోసం మొదలుపెట్టినాం. ఈసారి ప్రజలతో పాటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను సమిష్టిగా ఇద్దరిని తీసుకెళ్లి మీ ఆకలి ప్రజల ఆకలి 2 కలిపి తీర్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తామని, అది మన పార్టీ కూడా అదే విధంగా ఆలోచిస్తున్నామని, మన పార్టీ కూడా ఇవాళ పోలీసులు కావచ్చు అధికారులు కావచ్చు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీకి అడుగులకు మడుగులొత్తుతున్నారో అన్ని కూడా పార్టీ కూడా గమనిస్తుంది కనుక ఖచ్చితంగా మంచి రోజులు మనవి ఉంటాయని మీకు హామీ ఇస్తూ ఈ దుద్దిల్ల కుటుంబం గురించి గడప గడపకి 420 హామీల గురించి ఇవాళ ఒక గొప్ప అవకాశం, ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉన్నా కూడా ఇంకా అనేక విషయాలు బయట పెడతాం. ఈ వచ్చే నెలలో అనేక విషయాలు ఏ విధంగా మనకు అవకాశం ఉంది కూడా వాళ్ళు చేయలేకపోయినరో చేస్తలేరో మనం బాగుపడద్దని ఏ విధంగా చూస్తున్నారో, మనం బాగుపడితే వాళ్ళు ఓర్చుకోలేరు అనేది ఏ విధంగా ఆలోచిస్తున్నారో మీకు అనేక విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాం. ఈ మధ్యలో సోషల్ మీడియా కూడా నేను మాట్లాడితే మొన్న ఏదో ఆర్టీసీ బస్ స్టాండ్ పోయి మాట్లాడితే ఇప్పటికే 1,00,000 మంది చూసిండ్రు. ఆ విధంగా సోషల్ మీడియాలో కూడా మీరు నా ఉపన్యాసాలు, నా ఆందోళన, నా ఆవేదనను ఈ సమాజం మేల్కొల్పు కోసం ఏదైతే నేను చెప్తా ఉన్నానో దాన్ని మీరు కింది వరకు కూడా తీసుకెళ్లాలని, చైతన్యవంతులు చేయాలని, ఏది కూడా ఒకరికొకరు చెప్పుకోకపోతే, ఒకరి ద్వారా ఒకరికి ప్రచారం జరగకపోతే ఒకే మనిషి అందరి దగ్గరికి వెళ్ళలేడు కనుక నా సైనికులు ఈ సమాజం మార్పు కోసం మీరే పనిచేస్తారని మనస్ఫూర్తిగా ఆకేషిస్తూ తమ్ముడు చేయలేవడుతున్నాడు. అట్లనే అందరూ కూడా చేయలేవాటి మేము సైతమని మీరందరూ కూడా మా శక్తి కూడా పాపం చెమటలు పెట్టంగా అర్ధగంట న్యూస్ చదువుతున్నాడు. ఆయన న్యూస్ ను మీరు చాలా మంది ఓపెన్ చేస్తలేరు. ఆయన కూడా మీ లైక్ల ద్వారానే కొడితేనే మనం చాలా మాట్లాడుతున్నాడు, అనేక విషయాలు చెప్తున్నాడు. మీరు రోజు పేపర్ చూడాల్సిన అవసరం లేదు. శక్తి వార్తలు నేను రోజు పొద్దున వినండి. మీరు ఏదైతే సుప్రభాతం వింటారో నాకు మా శక్తి వార్తలే సుప్రభాతం అయిపోయింది. ఆ విధంగా మీరు కూడా వినాలి, లైకులు కొట్టాలి. ఆయన కూడా నెలకు ఇన్కమ్ వచ్చే విధంగా మీరందరూ కూడా షేర్ చేయాలని మిమ్మల్ని కోరుతూ 2 సంవత్సరాలు మీరు కష్టపడండి, మిగతా అంతా నేను కష్టపడతా. మళ్ళీ గుడ్డు సాకిరి చేస్తాం. ఈ నియోజకవర్గంలో చైతన్యం కోసం, మీ ఆకలి తీర్చడానికి కోసం నా మేనిఫెస్టో ఏదైతే పోయినసారి ఇచ్చిందో ఆ మేనిఫెస్టో మళ్ళీ కూడా ఉంటది. మళ్ళీ మనం పెళ్లిళ్ళు చేస్తాం, ఇల్లు కట్టించే వాళ్ళకు ఇళ్లకు సాయం చేస్తాం, చదువులకు సాయం చేస్తాం, హైదరాబాద్ లో చదువులు తెప్పిస్తాం. గొప్పగా మళ్ళీ సమాజం కోసం బతుకుతాం. కనుక 2 సంవత్సరాలు మీరు కష్టపడాలని, ఈ జన్మదినాలు ప్రజలకు ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఇవాళ నా జన్మదినాన్ని పురస్కరించుకొని పోయినసారి రొప్పికుంటలో కూడా ఇవాళ ఇక్కడ కూడా ఇవాళ మా ప్రతిమ ఆసుపత్రి వాళ్ళు ఇక్కడికి వచ్చి తలసేమియా వ్యాధుల గ్రస్తుల కోసం చాలా మంది రక్తం లేక రక్తంతో బతికే వాళ్ళు, మనం రక్తం ఇస్తే బతికే వాళ్ళు, మన రక్తం ఉన్నా కూడా అది దానికదే
అది చేంజ్ అవుతా ఉంటది, సైక్లింగ్ అవుతా ఉంటది. అంటే పోతుంది, కొత్తగా వస్తుంటది, మనం ఇస్తే ఇంకా గొప్పగా వస్తుంది. ఇవాళ అనేక మంది యువకులు ఎంత 100 దాటిండ్రా, దాదాపు 100 మంది దాకా వచ్చిండ్రు. 100 మంది నా పేరు మీద, నా పేరంటే ఇది నా పేరు కాదు, మంత్రిని ప్రజల పేరు, మంత్రిని బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల పేరు, బీఆర్ఎస్ పార్టీ నాయకుల పేరు, మీ పేరు మీద ఇలా రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా శిరస్సు వచ్చి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన ముఖ్యంగా రుద్రారం గ్రామ యువతికి, మా మరారు మండల నాయకులందరికీ, మనందరికీ వాళ్ళే సొంతంగా ఖర్చులు మొదటిసారిగా కొత్త ట్రెండ్ మన లోపల కూడా మొదలైంది. మదన్న కష్టాలలో ఉన్నాడు, మదన్నకు మనం అండగా ఉండాలని నాయకులు ఎవరి వాళ్ళు పైసలు జమ చేసుకుని ఈ జన్మదినాన్ని జరిపిన మలహార్ మండల నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్.